సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ ప్రొడక్షన్ మేనేజర్ గా 5 years అవుతుందండి. ఎలా అనిపిస్తుంది మీకు? అప్ అండ్ డౌన్స్ కామన్ అండి. సినిమా ఇండస్ట్రీ అంటే మనకు తెలియదే ఉంది, అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. మా డిపార్ట్మెంట్లో కూడా అప్ అండ్ డౌన్స్ కామన్గానే ఉన్నాయి. అన్నీ నార్మల్ అండి. సినిమా కష్టాలన్నీ ఉంటాయి కదా. సినిమా కష్టాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా తలసాని యాదవ్, శ్రీనివాస్ యాదవ్ గారి బర్త్డే కాబట్టి ఆయన గురించి చెప్పండి మీ మాటల్లో. ఆయన మా దృష్టిలో ఒక మాటలో చెప్పాలంటే మా తెలుగు ఇండస్ట్రీకి దేవుడు అండి. ఏ కష్టం ఉందన్నా సరే ఫస్ట్గా రెస్పాండ్ అయ్యే ఏకైక వ్యక్తి ఆయనే. మాకు మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, మా డిపార్ట్మెంట్ సంబంధించి కానీ లేకపోతే మా యూనియన్స్ తరఫు నుంచి కానీ మాకు ఇలాంటి ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ అవునా ఈ ప్రాబ్లమా అని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు ఆ సమస్య సాల్వ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏం తమ్ముడు ఆ సమస్య అయిపోయిందా, క్లియర్ అయిందా అని ఎంక్వైరీ చేసి అంత మా మీద అంత ప్రేమ ఆయన చూపిస్తారండి. ఆయన ప్రేమకి నిజంగా నమస్కారాలండి. మీ పేరు సార్? నా పేరు సాయి అండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు. ముందుగా మినిస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా యూనియన్ తరపున, ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్ తరపున. ఆయన చాలా మంచి మనిషి అండి. ఎప్పుడైనా సరే సినీ కార్మికులకు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్లీ ఆయన వస్తారు, వచ్చి ప్రాబ్లం క్లియర్ చేస్తారు. చాలా మంచి మనిషి అండి. ఈరోజు మేము అందరం ఆయన తరపున, ఫెడరేషన్ తరపున ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫెడరేషన్ పెద్దలకందరికీ. ఇట్లు సాయి. యాక్చువల్గా ఒక సినిమా హిట్ అయితే అందులో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్స్, యాక్టర్స్ అందరూ పైకి తెలుస్తారు, వాళ్ళ కష్టం పైకి కనిపిస్తుంది. కానీ ప్రొడక్షన్ కష్టం అయితే ఎవరికి కనబడదు. బట్ మీరు ఇందులో పొందుతున్న ఆనందం ఏంటి, ఇందులో ఉన్న కష్టాలు ఏంటి, ఎవరు చెప్తారండి? దీంట్లో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుందండి. ఆ 100 మంది యూనిట్లో కలిసి అందరం పనిచేసుకొని వెళ్తుంటాం కాబట్టి, కలిసిమెలిసి వెళ్తుంటాం కాబట్టి కష్టం అనేది తెలియదు. కష్టం అనేది తెలియకుండా అట్లా నడిపిస్తామండి. ఇక అలవాటు పడ్డదండి. వచ్చి 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మేము ఫుడ్ సెక్షన్ వెనకాలనే ఉంటామండి, కెమెరా ముందుకు రాము. మేము అందరం 24 డిపార్ట్మెంట్లు కష్టపడితేనే ఒక సినిమా అవుతుందండి. ప్రొడ్యూసర్ గారు పెట్టుబడి పెట్టినా అందరు కష్టపడి పనిచేస్తేనే సినిమా అవుతుందండి. అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మీరు చెప్పినట్టుగా మాకు కష్టం ఎక్కువ అండి. అందరికంటే ఎర్లీగా మేమే లెగవాలి. ఫస్ట్ మేనేజర్ టీం అంటే మేము ఎక్కువజామునే 4 గంటలకి 3 గంటలకి లేచిపోయి వాళ్ళు ఫాలోఅప్ చేసుకుని ప్రోగ్రామ్ అంతా ఫాలోఅప్ చేసుకుని బిహైండ్ అంటే మన తెర మీద కనిపించేది ఆర్టిస్టులు వేరే ఉంటారండి. బిహైండ్ మేము చేసే హార్డ్ వర్క్ అనేది బయటికి కనపడదు. అది ఎలా అంటే 3 గంటలకు లేచిపోయి 10, 11, 12 ఆ టైం వరకు అంటే షూట్ ఎప్పటి వరకు నడుస్తుందో అప్పటి వరకు కూడా కంటిన్యూగా మేము ఆ డే అంతా ప్రోగ్రామ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి ఏమేమి కావాలి, ఆ ప్రోగ్రామ్ ఏంటి ఇవన్నీ చూసుకొని మెంటల్ ప్రెజర్ కావచ్చు, శారీరక కష్టం కావచ్చు, అన్నీ ఉంటాయండి. కానీ ఒక ఆనందం ఏంటంటే అంటే ఒక ఇంజనీరింగ్ చదువుకొని ఒక పిచ్చితో ఇక్కడికి వచ్చామండి ఇండస్ట్రీకి. అంటే కొందరిని చూడాలి, వాళ్ళతో అంటే ఇది ఉన్నప్పుడు వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. అంటే బయట ఉన్న వాళ్ళకి లేని గొప్ప అదృష్టం మాకేందంటే ఇప్పుడు లైక్ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం అండి. ఆయన్ని అంటే బయట చూసి సినిమాలు చూసి ఇక్కడ దాకా వచ్చి ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఒక చిన్న ఏదో మనం సాధించిన అన్న ఫీలింగ్తో ఇది ఉంటుందండి. ఇన్ ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా పొజిషన్లోకి వస్తాం, ఏది ఏమైనా సరే సాధిస్తాం ఒక రోజు అనే ఒక నమ్మకం, ఒక ఇదితో మేము ఇండస్ట్రీలో ఇదవుతున్నాం. మేడం మీరు చెప్పండి సార్, మీ పేరు? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు మీరు చెప్పండి, యాక్చువల్గా మీరు చేస్తున్న పని మీకు సంతృప్తిని ఇస్తుందా? 100% మేము ముందుగా మొదటగా తలసాని శ్రీనివాస్ గారు 58వ జన్మదిన శుభాకాంక్షలు మేడం. మేము 30 సంవత్సరాల నుంచి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నామండి. మాది తెర వెనకాల పని అయినా అందరికీ కష్టపడి మాకు ఆనందమే. ఈ పని మీద మేము ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్నాం. ఈ పనిలో మేము నిగ్నమై పొద్దున్న 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల ప్యాకప్ పట్టి 8 అవుతాం మేడం ఇంటికి వెళ్ళేప్పటికి. ఈ పని చాలా ఇంట్రెస్ట్తో, చాలా భయభక్తులతో అందరికీ 100 మంది యూనిట్ ఉంటే 24 డిపార్ట్మెంట్లతో సంబంధం ఉన్న డిపార్ట్మెంట్ మాది. అలాగే మేనేజర్లు కూడా అది ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్. ఆనందంతో మేము పనిచేస్తున్నాం. కష్టం అనేది ఉంటుంది, కష్టాన్ని పడకుండా ఎక్కడి నుంచి వస్తుంది మేడం? కష్టంతో ఆనందంతో డైలీ ఒక సినిమా అంటే పెళ్ళికి భోజనం ఎలా పెడతారు అట్లాగే మేము వాళ్ళందరికీ ఆనందంతో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు టీ కాఫీ నుంచి భోజనం కానీ మిడ్ నైట్ షూటింగ్ కానీ మిడ్ నైట్ నిద్ర లేకుండా అందరూ లేపి టీ కాఫీలు ఇచ్చి అందరూ చేస్తాం మేడం. రోజుకో పెళ్లి చేస్తున్నారన్నమాట. డైలీ పెళ్ళే ఇది.
డైలీ పెళ్ళి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కష్టం అనేది కష్టంతో పాటు సుఖంగా పనిచేస్తాం, ఆనందంతో పనిచేస్తాం. ఓకే, ఒక్కటి చెప్పండి సార్, మీరు ఒక్కటి లాస్ట్గా అడుగుతాను. మీకు అవకాశం ఇచ్చి మీరు ఏదైనా కోరుకోండి మీ ప్రొడక్షన్ వాళ్ళ కోసం అని ప్రభుత్వం అడిగితే మీరు ఏం కోరుకుంటారు? మీకు ఏం కావాలి? అందరికీ సొంత ఇల్లు కావాలి, అందరికీ సొంత ఇల్లు కావాలి మేడం. అందరికీ సొంత ఇల్లు కావాలి, అందరికీ రోజు పని కావాలి. మా అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా చేతులు జోడించి అడుగుతున్నామండి. మేము అడిగేది ఒకటే చేతులు జోడించి మీరు రాజకీయంగా ఎన్నైనా పడండి, కింద పడండి, మీద పడండి, ఏమైనా చేసుకోండి, బట్ తెలుగు ఇండస్ట్రీ జోలు మాత్రం రావద్దండి. మీ దండం పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే దీన్ని నమ్ముకొని కొన్ని వందల మంది, వేల మంది బతుకుతున్నాం. ఎక్కడో ఎంత చదువుకొని పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నామండి. అఫ్కోర్స్ కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు మహానుభావులు, బట్ మా ఇండస్ట్రీ జోలు మాత్రం రావద్దండి. ఎందుకంటే చిన్న ఇండస్ట్రీ కావచ్చు, చాలా ప్రభావితమైన ఇండస్ట్రీ అండి మాది. అంటే అది ఎవరైనా కానీ ఒక ఇంటికి దీపంలాగా మా ఇండస్ట్రీని వాడుకుంటే వెలిగిస్తుందని, కాపాడుతుంది. కాదుకూడదు ఆ దీపం ఏం చేస్తారని పెట్టుకుంటే మాత్రం తగలెట్టేస్తుందండి. దయచేసి పెద్దలకి ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, పెద్దలకు నమస్కరించి ఒకటే అడుగుతున్నాం, ఇండస్ట్రీ జోలు మాత్రం దయచేసి రావద్దండి. సహాయం చేయండి, అందరికీ మంచి కోరు.